గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ బ్లాగ్ లేట్గా కారణం నిన్న ఒక స్మాల్ ఇష్యూ జరిగింది. మెయిన్ మా పెప్సీ గారిది కాలు ఇరిగింది. దాన్ని అర్థమైంది ఫొటోస్ పెట్టకూడదు, దిష్టి తగిలేస్తుందని. అంతా ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానండి, మా ఇంట్లో అనిల్ పుద్వి శివ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మా లలిత ఫ్యామిలీ మెంబర్స్, నేను బాధపడుతున్నా, వాళ్ళు ఎంత బాధపడుతున్నా నాకు అర్థమైంది. మా నాన్న దేవుడిలాగా. వాళ్ళ వాస్తవంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను, నెల్లూరు ప్రోగ్రామ్. నాన్న అన్నారు డ్యూటీలు ఎప్పుడు ఆపకూడదు, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అన్నారు. కాబట్టి ఆయన భరోసా ఇచ్చారు కాబట్టి నెల్లూరు క్లయింట్ దగ్గరికి వెళ్తున్నామండి. కానీ చాలా వరకు చాలా అనిల్ సారీరా, కోపంలో నిన్ను ఏదో ఒకటి అనేసాను, ఏమనుకోవద్దు. అంటే ఆ కోపం ఏంటంటే పెప్సీ అంటే నాకు అంత ఇష్టం, నా చెల్లిలా చూసుకుంటాను. అది నీ తప్పేం కాదు, అది దూకేసింది. కానీ అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుందాం, జాగ్రత్తగా చూసుకుందాం అని సంకల్పంతో వెళ్తాం. సో అది ఇవాళ మన జర్నీ వచ్చి నెల్లూరు అండి. నిన్న గుంటూరు ప్రాజెక్టులు చూశారు కదా, ఇవాళ నెల్లూరులో కూడా ప్రాజెక్ట్ ఓకే అయిద్దా లేదా ట్రై చేద్దామండి. మన ప్రయత్నం మనం చేద్దాం. 100% ది బెస్ట్ అవుట్పుట్. ఇంకా దారిలో మీకు నెల్లూరు కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. సార్ ఇవాళ నెల్లూరు వచ్చి ఉన్నాం, క్లయింట్ చెప్పిన భోజనం గణేష్ మెస్కి వచ్చాం. సార్ నెల్లూరు ప్రాజెక్ట్లోకి వచ్చాం కదా సార్. అలాగే ఫేమస్ గుడి రంగనాథ స్వామి సార్, తల్పగిరి రంగనాథ స్వామి గుడి టెంపుల్ అండి, చాలా ఫేమస్ నెల్లూరు. అండ్ బ్యారేజ్ అండి, ఇంకోండి నెల్లూరు అచ్చం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూసినట్టే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది సార్ వాతావరణం కానీ ఏదైనా. త్వరలో ఇక్కడ కూడా ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం సార్. మెయిన్ థ్యాంక్ యూ సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. నెల్లూరు ప్రాజెక్ట్ సార్ ఇంత ఇదిగా రిసీవ్ చేసుకుంటారని మేము అసలు గెస్ట్ చేయలేదు. అంటే వాళ్ళు భోజనం పెట్టడం కానీ సార్, వాళ్ళని 3 months నుంచి పవన్ గారు కూడా యాంగ్జైటీ అయిపోయారు. 3 months నుంచి ఫాలో అవుతున్నాం అండి. మా శ్రీచ మ్యామ్ నాకు ఆ నెంబర్ ఇవ్వలేదు, దానివల్ల డిలే అయింది. 100% నెల్లూరులో కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేలాగా సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం సార్. అసలు ఇంత ఇదిగా గణేష్ మెస్కి తీసుకెళ్ళి భోజనం పెట్టి సార్ ఇంక సైన్ ఆఫ్ చేసేస్తున్నాను సార్. ఇవాళ కొత్తగా నేను నేర్చుకుంది ఏంటంటే మెయిన్ సార్ పవన్ గారు డ్రైవ్ చేస్తాను అన్నారు, నేను ఇప్పుడు తీసుకుంటాను. కొత్తగా నేను నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ ఇప్పుడు మన విజయవాడలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకలాగా ఉంది, నెల్లూరులో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకలా ఉంది, మేస్తుల విధానం వేరేలా ఉన్నాయి. నాకు కూడా అర్థమైంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఉంటుంది. మనం ఏపీ మొత్తం కూడా కేకే జెండాలు ఎగరేయాలంటే కేకే ఇన్ఫ్రా గ్రూపు, దాని పరంగా ఏంటంటే నా పరంగా కొంతమంది బిల్డర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి, అందరికీ బిల్డర్ సబ్జెక్ట్ ఉందండి, కొంతమంది ట్రైనింగ్ ఇస్తాను. నాకు అర్థమైంది ఏంటంటే సార్, మన టీం సభ్యులు అందరికీ చెప్పేది, మనం ఒక ఏరియాలో బిల్డింగ్ కట్టేటప్పుడు లోకల్లో ఉన్న మెటీరియల్స్ వెండర్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడడం 100కి 100 సబ్జెక్టు వాళ్ళ దగ్గర ఉంటుందండి మెయిన్. దాంతోపాటు వాళ్ళు అడిగిన ఆ ఏరియాలో ఉన్న మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చాలండి, మంచి మేస్త్రులు అనేది దొరికేస్తారు నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సార్. కాకపోతే ప్రైస్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఒకసారి ఒప్పుకున్న తర్వాత మాత్రం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే, అది పక్కా. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే.